ఒక్కసారి ఆలోచించండి. ఏంటంటే ఇలాంటి రాజారెడ్డి లాంటి రౌడీలని, రాజారెడ్డి లాంటి బ్రిటిష్ వాళ్ళకి పనిచేసిన బీఫ్ కాంట్రాక్టర్లని వీరు తీసుకొని విధంగా రాష్ట్రంలో ఉండే న్యూట్రల్స్ ఎవరైతే ఉన్నారో యువత, మహిళలు ఆలోచించండి. వీళ్ళు ఈ విధంగా ఓపెన్గా చెప్తున్నారంటే మళ్ళీ ఇంకొకసారి వస్తే రాష్ట్రంలో ప్రజలను బతకనిస్తారా? గతంలో ఏ విధంగా వేధించారు చూసాం. ఒక డాక్టర్ సుధాకర్, ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వాళ్ళని చంపారు. రేపు కూడా వీళ్ళు వస్తే మేము చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తామని చెప్పటంలే, సంక్షేమం చేస్తామని చెప్పటంలే, అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడటంలే, రౌడీజం గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు. చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుకునేది ఒకటి, ఇలాంటి వ్యక్తులపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోండి. వీళ్ళు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా చేయాలనుకుంటున్నారు రాష్ట్రంలో. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు నేరస్తులను తయారు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నేరస్తులను తయారు చేస్తున్నాడు? ఇప్పుడు వీళ్ళు పట్టుకోండేదంతా యువత. ఎలాంటి దాని గురించి ఆలోచించాలి? రాష్ట్రం గురించి ఆలోచించాలి. రాష్ట్రానికి అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి, కొత్త పాలసీలు తీసుకొని రావడానికి యువటి గురించి ఆలోచించకుండా రాష్ట్రంలో యువత చేత ఈ విధంగా రౌడీజం చేపిస్తా, గూండాయిజం చేపిస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి.